జై శ్రీమన్నారాయణ. ఈరోజు 218 రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే సప్తదశోధ్యాయ అక్రూరస్య బృందావనగమనం. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరుడు పలికిరి. అక్రూరోపి వినిష్క్రమ్య స్యందనేనాశుగామినా కృష్ణ సందర్శనాకాంక్షీ ప్రయయౌ నందగోకులం. అక్రూరుడు కూడా త్వరగా వెళ్ళు రథముతో బయలుదేరి కృష్ణ భగవానుని దర్శించాలనే కోరికతో నందగోకులమునకు వెళ్ళెను. చింతయామాస చాక్రూరో నాస్తి ధన్యతరో మయా యోహమంసావతీర్ణస్య ముఖం ద్రక్ష్యామి చక్రిణః. నాకంటే ధన్యుడు లేడు, నేను శ్రీహరి అంశావతారమైన చక్రిముఖాన్ని చూడగలుగుతున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. చింతయామాసేతి మయా చిన్మత్తః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. చింతయామాస అని, మయా మత్తః నాకంటే. ఆద్యమే సఫలం జన్మ సుప్రభాత చ మే నిశా యదున్నిద్రాబ్జ పత్రాక్షం విష్ణోర్ద్రక్ష్యామ్యహం ముఖం. ఈరోజు నా జన్మ సఫలము, నా ఈ రాత్రి సుప్రభాతమగును. వికసించిన కన్నులు గల శ్రీ మహావిష్ణువు యొక్క ముఖమును చూడబోతున్నాను. పాపం హరతి యత్పుంసాం స్మృతం సంకల్పనామయం తత్పుండరీకనయనం విష్ణోర్ద్రక్ష్యామ్యహం ముఖం. తలచిన సంకల్పమయమైన పురుషుల పాపములను తొలగించు పుండరీకాక్షుని ముఖమును చూడగలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పాపమితి సంకల్పనామయం అదితిదేవక్యాద్యారాధన సంకల్పానురూపం హి భగవతో దేవమనుష్యాది సజాతీయం రూపమిదం విభవార్చావతార సాధారణం యథాహ ఏ యథా మాం ప్రపద్యంతే ఇతి హృదయోపాసనేపి ఉపాసక సంకల్పనాధీంగా ప్రత్యంగరూపాదిమత్వముక్తం హృది సంకల్పయద్రూపమిత్యాదినా అథవా సంకల్పనామయమితి స్వసంకల్పకృతమితి ఇచ్చా గృహీతేత్యాది యథోక్తం హృద్యోగ్యే. బహిరాధానార్థం తు యా మూర్తిరవతిష్టతే తథాకారం విచింత్యాధ యజే సర్వేశ్వరం హరిమితి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పాపం అని సంకల్పనామయమైన అతిథి దేవక్యాది ఆరాధనా సంకల్పానురూపమే కదా భగవంతుని దేవ మనుష్యాది సజాతీయమైన ఈ రూపము. ఈ విభవార్చనావతార సాధారణము ఏయధామాం ప్రపద్యంతే అని ఆ స్వామి చెప్పారు కదా. హృదయోపాసనలో కూడా ఉపాసకుల సంకల్పాధీనమైనది అంగ ప్రత్యంగ రూపాది మత్వము చెప్పబడినది. హృది సంకల్ప్య యద్రూపమిత్యాదినా లేదా సంకల్పనామయ అని స్వసంకల్పకృతమైన ఇచ్ఛాగృహీతాభిమతో హృదేహి అని పద్మపురాణోక్తము. బహిరారాధనకు పూర్వము హృదయయోగమున ఏ మూర్తి ఉండునో ఆ ఆకారమును చింతించి సర్వేశ్వరుడైన హరిని ఆరాధించవలయను అని చెప్పినారు. వినిర్జర్గ్నుర్యతో వేదాంగాన్యఖిలాని చ ద్రక్ష్యామి తత్పరం ధామ్నాం భగవతో ముఖం. సకల తేజస్సులకు తేజోరూపమైన భగవంతుని ముఖమును, సకల వేదములు వేదాంగములు ఆవిర్భవించిన ఆ భగవానుని ముఖమును చూతును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వినిర్జర్గ్మురితి ధామ్నాం తేజసాం స్థానం తేజోవా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వినిర్జగ్ముహు అని ధామ్నాం తేజస్సులకు స్థానమును, తేజస్సును కాని అని అర్థము చెప్పుకొనబడెను. యజ్ఞేషు యజ్ఞపురుష పురుషై పురుషోత్తమ ఇజ్జతే యోఖిలాధార తం ద్రక్ష్యామి జగత్పతిం. సకల యజ్ఞములలో పురుషోత్తముడైన యజ్ఞపురుషుడు ఆరాధించబడు అఖిలాధారుడు అయిన జగత్పతిని చూతును. ఈష్ట్వాయమింద్రో యజ్ఞానాం సతేనామరరాజతాం అవాప తమనంతాదిం అహం ద్రక్ష్యామి కేశమం. పూర్వము ఇంద్రుడు 100 యజ్ఞములతో ఆరాధించి అమరరాజత్వమును పొందెను. అట్టి ఆద్యంతములు లేని ఆ కేశవుని నేను చూడగలను.
విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇష్ట్యేతి అనంతాదిం ఆద్యంతరహితం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: ఇష్ట్యేతి అనంతాది ఆద్యంతములు లేనివానిని. నా బ్రహ్మాణేంద్రరుద్రాస్వి వస్వాదిత్యమరుద్గణాః యస్య స్వరూపం జానంతి ప్రత్యక్షం యాతి మే హరిః. బ్రహ్మరుద్రేంద్ర అశ్వనీ దేవతలు, వసువులు, ఆదిత్యులు, మరుద్గణములు కూడా తెలియరాని స్వరూపము కల ఆ శ్రీహరి నాకు ప్రత్యక్షమగును, నా కన్నులకు కనపడుచున్నాడు. జై శ్రీమన్నారాయణ. సశేషము.